న్యూస్ పేపర్ అప్డేట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏప్రిల్ తర్వాత డిఎస్సి. అయితే ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎందుకు రీజన్ ఏప్రిల్ తర్వాత వస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. అయితే ఈ డిఎస్సిలో ఎన్ని పోస్టులు వస్తాయి అంటే 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 4 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ చూస్తే ఈ ప్రక్రియకు కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ మే నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్, ఏ ఇతర జాబ్ నోటిఫికేషన్లు కూడా రావు. తర్వాత మే తర్వాతనే నోటిఫికేషన్లు అయితే అన్ని నోటిఫికేషన్లు కూడా మే తర్వాతనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్యుల నియామకాలు. 11 వర్సిటీల్లో దాదాపు 2070 ఖాళీలు, అభ్యర్థుల వడపోతకు పరీక్ష నిర్వహించాలని యోచన. ఇక్కడ చూస్తే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఆచార్యుల ఖాళీల భర్తీకి వచ్చే ఉద్యోగ క్యాలెండర్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. నెక్స్ట్ ఇక్కడ దావోస్లో తెలంగాణ రైజింగ్. అయితే ఇక్కడ దావోస్లో 20 సంస్థల ఒప్పందాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సన్ మెట్రోకెమికల్స్, సెకండ్ వన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మూడోది కంట్రోల్ ఎస్, నాలుగోది జేఎస్డబ్ల్యూ, ఐదవది సర్క్యూట్ ఏరోస్పేస్, ఆరవది మెగా ఇంజనీరింగ్, ఏడవది హెచ్సిఎల్, ఎనిమిదవది విప్రో, తొమ్మిదవది వచ్చేసి ఇక్కడ ఇన్ఫోసిస్, యూనిలివర్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, ఉర్సా క్లస్టర్, 13వది బ్లాక్ స్టోన్, 14వది అక్షత్ గ్రీన్ టెక్, 15వది ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్, 16వది సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్, 17వది అజిలిటీ, 18వది సిఫీ టెక్నాలజీస్, 19వది ఫినిక్స్, 20వది వచ్చేసి రామ్కీ గ్రూప్. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి పేరు. అయితే ఈ ప్రాజెక్టు గురించి చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరును దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పేరిట ఎస్ జైపాల్ రెడ్డి పిఆర్ఎల్ఐ పథకంగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ ఇక్కడ సింగూరు కాలువకు శిలారపు రాజనరసింహ సింగూరు కెనాల్స్గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.